దువ్వాడ శ్రీనివాస్ కు వైసీపీ నుంచి పిలుపొచ్చిందా? అధినేత జగన్మోహన్ రెడ్డిని కలవాలని సమాచారం ఇచ్చారా? త్వరలో దువ్వాడ జగన్మోహన్ రెడ్డిని కలుస్తారా? పార్టీలో తిరిగి యాక్టివ్ అవుతారా? పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. గత 2 రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వ్యక్తిగత కుటుంబ వ్యవహారంతో దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై దువ్వాడ శ్రీనివాస్ పలుసార్లు స్పందించారు. జిల్లా వైసీపీ నేతలపై వ్యతిరేకంగా మాట్లాడుతూనే అధినేత జగన్మోహన్ రెడ్డి పట్ల గౌరవ భావంతోనే వ్యాఖ్యలు చేశారు. అయితే జిల్లా వైసీపీ నేతల ఒత్తిడితేనే జగన్మోహన్ రెడ్డి దువ్వాడపై వేటు వేశారన్నది బహిరంగ రహస్యం. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తిరిగి దువ్వాడ శ్రీనివాస్ ను వైసీపీలోకి తీసుకునేందుకు జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు కలిగిన నేతల్లో దువ్వాడ శ్రీనివాస్ ఒకరు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి ఓటమి చవి చూశారు. అటువంటి దువ్వాడకు చట్టసభల్లో అడుగుపెట్టే ఛాన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి ప్రోత్సహించారు. అయితే మొన్నటి ఎన్నికల్లో దువ్వాడ ఓడిపోయారు. శ్రీకాకుళం జిల్లాలో మిగతా సీనియర్లు సైతం ఓటమి చవి చూశారు. ఈ క్రమంలో వ్యక్తిగత కుటుంబ వివాదాల్లో చిక్కుకున్నారు దువ్వాడ శ్రీనివాస్. ఆయన తీరుతో పార్టీకి నష్టం కలుగుతుందని జిల్లాలో మిగతా సీనియర్లు అధినేతకు ఫిర్యాదు చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో దువ్వాడపై సస్పెన్షన్ వేటు వేశారు జగన్. అయితే అధినేత జగన్మోహన్ రెడ్డి పట్ల గౌరవ భావంతో ఉన్నారు దువ్వాడ శ్రీనివాస్. కానీ పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయించిన శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతలపై ఆగ్రహంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వారిపై ఇండిపెండెంట్లను పెట్టేందుకు ఇప్పటి నుంచి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనిపై వరుస ప్రకటనలు కూడా చేస్తున్నారు. అయితే దువ్వాడ సస్పెన్షన్ ఎపిసోడ్ లో ఆయన సామాజిక వర్గం కొంచెం అసహనం ఉంది. జగన్ పట్ల గౌరవ భావంతో ఉన్నారు దువ్వాడ. ఆపై టెక్కలితో పాటు శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గంలో కింజారపు కుటుంబ హవాను తగ్గించాలంటే దువ్వాడ శ్రీనివాస్ ఉండాల్సిందేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు శ్రేణులు కోరుతున్నాయి. ఈ పరిణామాల క్రమంలోనే జగన్ దువ్వాడ శ్రీనివాసులను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దువ్వాడ కుటుంబ వివాదాలు సద్దుమణిగాయి. ఆ కుటుంబమంతా ఏకతాటిపైకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ దూకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం. దాన్ని గుర్తించి జగన్ ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దువ్వాడ సైతం వైసీపీలోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. వైసీపీలోకి వచ్చిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో సీనియర్లతో సమన్వయం చేసుకోవాలని జగన్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. నీ భవిష్యత్తుకు నాది భరోసా అని హామీ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. వైసీపీలో యాక్టివ్ అయిన తర్వాత దువ్వాడ విశ్వరూపం చూపిస్తారని కూడా తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.